యువతకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరముందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సింగపూర్, బ్రిటన్ వంటి దేశాలలో జెన్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. భారత్లో కూడా 21 నుండి 25 ఏళ్ల యువతకు అవకాశం కల్పిస్తే వారి సమస్యలపై చర్చించి పరిష్కరించవచ్చని అన్నారు. ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇండియా కూటమి నేతల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లుగా చెప్పారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగినటువంటి క్యాండిల్ మ్యారేజ్ లో క్లియర్ గా చెప్పడం చెప్పింది. ఎందుకంటే 30% జనాభా ఉన్నటువంటి జెన్జీ వారి ప్రాతినిధ్యం ఇటు పార్లమెంట్ లో కానీ అక్కడ అసెంబ్లీలో కానీ జీరో. జర్మనీ, గ్రేట్ బ్రిటన్, సింగపూర్ లాంటి దేశాలలోనే 18 సంవత్సరాల వారు 21 సంవత్సరాల వాళ్ళు ఎలక్షన్లు ఫైట్ చేసి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. మరి భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ అవకాశం ఎందుకు ఉండొద్దు? 21 సంవత్సరాలకే ఎలక్షన్లు ఫైట్ చేసే విధంగా మనం కూడా లా తీసుకురావాలని, మనం కూడా మార్పులు తీసుకురావాలని మన కాన్స్టిట్యూషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొదటి వారంలో జరగబోయే అసెంబ్లీలలో, ఆగస్టు మొదటి వారం జరగబోయే అసెంబ్లీలలో ప్రతిపాదన తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈరోజు ఢిల్లీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల